హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ విజయవాడలో వరదలొచ్చిన దగ్గర నుంచి చాలామంది మెసేజ్‌లు పెట్టి మీరెలా ఉన్నారు? బానే ఉన్నారా? వరద ముంపు మీకేమైనా ఇబ్బందిగా ఉందా? అని చాలామంది అడిగారు. మా వరకు మేము సేఫ్‌గానే ఉన్నామండి. కానీ కొన్ని ఏరియాస్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడిప్పుడే ఇంకా కోలుకుంటున్నాయి. ఇంకా వరద నీరు కూడా ఇంకొక 2 డేస్‌లో మొత్తంగా క్లియర్ అయిపోయి రోడ్లన్నీ బానే కనిపిస్తాయి. ఇంక ఇల్లును కూడా ఈ ఫైర్ ఇంజిన్స్ సహాయంతో చక్కగా క్లీన్ చేయించేస్తున్నారండి. మాకైతే గవర్నమెంట్ మాత్రం చాలా బాగా చేస్తుందండి. నిజంగా కృతజ్ఞతలే చెప్పుకోవాలి గవర్నమెంట్‌కి కూడా. అసలు ఇప్పుడు వినాయక చవితికి మేము ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కోలేదండి. కాకపోతే ఎందుకో దేవుడు పరీక్షిస్తున్నాడు అనుకోవాలన్నమాట. ఇంకా వినాయక చవితిని ఎప్పుడూ నవరాత్రులు లేకుండా ఎప్పుడూ మేము చేసుకోలేదు. కానీ ఇప్పుడు చాలామంది మండపాలు 3 డేస్ వరకే పెట్టి తీసేస్తున్నారు. మళ్ళీ సంవత్సరం ఇంతకంటే ఘనంగా చేసుకుందామండి. మన వినాయకుడు మనకు